Hello everyone, welcome to AKSIS Academy Daily Current Affairs. So ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ అఫీషియల్ మోటో ఫర్ దిస్ ఒలింపిక్స్ 32 సమ్మర్ ఒలింపిక్స్ 2021 మనకు గుర్తుండదు కానీ బట్ ఇట్ ఈస్ అ రాంగ్ వన్. సో ఇది కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 అనమాట. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్ అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఇన్ బోత్ మీడియమ్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం, మీకు వివరాలు కావాలని అనుకుంటే కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్ ఇంక్లూడింగ్ మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈరోజు టాపిక్లోకి వస్తే రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ నెంబర్ 19 to 22 పాలిటీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి కేవలం బుక్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చదివితే సరిపోదు. రైట్ టు ఫ్రీడమ్ లాంటి వాటికి సంబంధించి దానికి సంబంధించిన కేసు వివరాలు కూడా చదవాలి. సో దీనికి సంబంధించే మనం చివరిలో కొన్ని కేసు వివరాలు కూడా చూద్దాం. బట్ బిఫోర్ వీ గో ఇన్ టు దాట్, ఇది కొంచెం పెద్ద టాపిక్ కాబట్టి వితౌట్ వేస్టింగ్ ద టైమ్ లెట్ us గో ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్ టు ఫ్రీడమ్ అనేది మీ అందరికీ తెలిసిందే. మానవ హక్కులకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అధికరణలు, ఇంపార్టెంట్ ఆర్టికల్స్లో ఇది ఒక ఆర్టికల్స్. ముఖ్యంగా ఆర్టికల్ 19 to ఆర్టికల్ 22 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రైట్ టు ఫ్రీడమ్ గురించి మాట్లాడుతూ ఉంటే, సో రైట్ టు ఫ్రీడమ్ ఇన్ ద సెన్స్ ఆర్టికల్ 19 ఒకటి సెపరేట్గా రైట్ టు ఫ్రీడమ్, 20 మళ్ళీ వేరు, 21 రైట్ టు లైఫ్, రైట్ అగైనెస్ట్ అఫెన్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి. అలా మొత్తంగా ఇవన్నీ ఫ్రీడమ్ గురించే మాట్లాడతాయి. సో ఫండమెంటల్ రైట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్ అనగానే ఆర్టికల్ 14 తర్వాత ఈ 19 to 22 ఎక్కువగా మనం రైట్ టు ఫ్రీడమ్లో చెప్తూ ఉంటాం. సో ఇది కనుక మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు అంటే, ఫస్ట్ థింగ్ ఇట్ ఎన్ష్యూర్స్ సిటిజన్స్ కెన్ ఫ్రీలీ ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్. ఏ దేశంలో అయినా, ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో వ్యక్తులు, పౌరులు వాళ్ళ తాలూకా ఆలోచనలను బయటికి చెప్పగలిగేటటువంటి స్థితిగతులు లేని ప్రపంచం ఆమోదయోగ్యం కాదు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన, అలాగే ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన కూడా. సో అందులోకే ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. అట్లాగనే దేశంలో ఎక్కడైనా ఉండొచ్చు, అంతేగాక ఒక ప్రాంతంలోనే ఉండాలంటే అది దేశం కాదు అది. సో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఉంటారు, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో ఉంటారు, బెంగళూరు వాళ్ళు కన్నడ వాళ్ళు ఆంధ్రాలో ఉంటారు, కన్నడ వాళ్ళు తెలంగాణలో ఉంటారు, కేరళ వాళ్ళు ఢిల్లీలో ఉంటారు, ఎక్కడైనా ఉండొచ్చు. ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశం. అలాగనే లివ్ వితౌట్ అన్డ్యూ రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ బై ద స్టేట్. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం తప్పుడు తలకలుగా కొన్ని నిబంధనలు పెడుతుంది, వాటికి తలగ్గాల్సిన అవసరం లేదు. ఇక్కడ రాజ్యాంగం మనల్ని కాపాడుతుంది. కాబట్టి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948లో అమెరికాలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ వాళ్ళు ఉన్నటువంటి సమయంలో ఇలాంటి కొన్ని మానవ హక్కుల్నే వాళ్ళు ప్రజాస్వామ్య దేశంలో ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులుగా రాశారు. సో ఈ ప్రాథమిక హక్కుల్నే మనం మన దేశంలో కూడా పెట్టుకున్నాం. సో ముఖ్యంగా ఇండివిజువల్ లిబర్టీ, వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడేందుకు, సామాజిక స్వేచ్ఛను కాపాడేందుకు ఈ హక్కులు వచ్చాయి. సో ఇందులో ముఖ్యంగా కనుక మనం చూస్తే రైట్ టు ఫ్రీడమ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రభుత్వం యొక్క నియంత్రణ, ఈ రెండింటినీ కాపాడుతూ ఉంటుంది. ముఖ్యంగా సివిల్ లిబర్టీస్ని ఇది కాపాడుతూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఇది ఎందుకు, దేశ తాలూకా సార్వభౌమాధికారాన్ని కాపాడడం కోసం. అయితే ఇక్కడ ఆర్టికల్ 19 clause 1లో మనకి 6 ఫండమెంటల్ ఫ్రీడమ్స్ ఉన్నాయి. అలాగే ఆర్టికల్ 20 నుంచి 22లో మనకి వ్యక్తులకి సంబంధించి, ముఖ్యంగా నాన్ సిటిజన్స్కి సంబంధించి కూడా అనేక హక్కులను ఇందులో పొందుపరిచారు. అది ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఇవి ఎందుకు అంటే, ప్రజాస్వామ్యంలో పార్టిసిపేషన్ ఉండాలి, పర్సనల్ డిగ్నిటీ, వ్యక్తికి కూడా గౌరవం ఉండాలి, అలాగే కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ అంటే ప్రజాస్వామ్యానికి లోబడి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ రాజ్యాంగబద్ధమైన పరిపాలన చేయడం కోసం. సో దీనికి ఆర్టికల్ 19 ప్రొటెక్షన్ ఆఫ్ సర్టైన్ ఫండమెంటల్ రైట్స్, ముఖ్యంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 clause 1లో 6 ఫండమెంటల్ ఫ్రీడమ్స్ ఉన్నాయి. సాధారణంగా ఇవి 7, కానీ రైట్ టు ప్రాపర్టీని క్యాన్సిల్ చేశారు 44వ అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత. ఎందుకు, మనకి రైట్ టు ప్రాపర్టీ అనేటటువంటిది ఉండడం వల్ల ల్యాండ్ రిఫార్మ్స్ని చేయలేకపోయాం కాబట్టి. సో ఇందులో ఉన్న 6 ఫ్రీడమ్స్ ఏంటో చూద్దాం. ఒకటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అంటే మీ తాలూకా ఏవైనా అంశాలను మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, కానీ దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే దారిలో పోయే వ్యక్తులు నేను బూతులు తిడతాను, అది నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే కుదరదు అట్లా. సో ఖచ్చితంగా దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. 2, ఫ్రీడమ్ టు అసెంబ్లీ పీస్ఫుల్లీ, అంటే వ్యక్తులు శాంతియుతంగా కలవచ్చు, అయితే ఆయుధాలు పట్టుకోకూడదు, ఇది 2వది. 3, ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్స్, ఎవరు ఏ టైప్ ఆఫ్ అసోసియేషన్ ఆర్ యూనియన్ అయినా పెట్టుకోవచ్చు, అది రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రయోజనాల కోసం అయి ఉండొచ్చు, అట్లాంటి స్వేచ్ఛ కూడా ఉంది. అట్లాగనే దేశంలో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటిల్ అండ్ అన్లెస్ అక్కడ ఏవైనా రెస్ట్రిక్షన్స్ ఉంటే తప్ప. ఉదాహరణకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వాలి.
అలాగనే ఫ్రీడమ్ టు రిసైడ్ అండ్ సెటిల్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా, దేశంలో ఎక్సెప్ట్ కొన్ని ట్రైబల్ ఏరియాస్ తప్ప, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జీవనాన్ని మనం పాడు చేస్తాం కాబట్టి, మిగతా ప్రాంతాలన్నింటిలో ఏ వ్యక్తి అయినా కూడా అక్కడ నివసించే అధికారం ఉన్నది. అలాగనే ఎవరికి కావాల్సినటువంటి ఉద్యోగం కానీ లేదా వాణిజ్య వ్యాపారాలు కానీ ఎవరికి నచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు. ఇవి మనకి 6 ఫ్రీడమ్స్ ఇచ్చారు. అయితే వీటికి రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా భారతదేశంలో రాజ్యాంగపరంగా వచ్చినటువంటి ప్రాథమిక హక్కులు అబ్సల్యూట్ కాదు. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్, దే ఆర్ రిలేటివ్ ఇన్ నేచర్. అవి సాపేక్షంగా ఉంటాయన్నమాట. సాపేక్ష నిరపేక్ష అని అనుకుంటాం కదా, సో అట్లా అబ్సల్యూట్ కాదు, వాటికి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే ఈ పైన ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్ దేశ సార్వభౌమాధికారానికి సమగ్రతకు అడ్డొచ్చిన, దేశం తాలూకా సెక్యూరిటీ భద్రతకు అడ్డొచ్చిన, పబ్లిక్ ఆర్డర్ డీసెన్సీ మొరాలిటీకి అడ్డొచ్చిన, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ డిఫమేషన్కి అడ్డొచ్చిన వాటిల్ని మనం మీరచ్చు, అంటే వాటిని క్యాన్సిల్ చేయొచ్చు. అంటే మీరు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో భాగంగా నేను కోర్టును బండబూతులు తిడతానంటే అట్లా ఒప్పుకోరు. దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించే మాటలు మాట్లాడతానంటే ఒప్పుకోరు. దేశ భద్రతకు ఇబ్బంది కలిగించే మాట్లాడతానంటే ఒప్పుకోరు. సో ఇవి అడ్డం పెట్టుకొని మీరు నా ఫండమెంటల్ రైట్స్ని కాపాడండి అంటే కోర్టులు ఆ కేసుల్ని అలౌ చేయవు. ఇది మనం గమనించాల్సిన అంశం. కాబట్టి ఫారెన్ స్టేట్స్, విదేశాలతో ఫ్రెండ్ రిలేషన్స్ పెట్టుకోవడము, అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్, ప్రొటెక్షన్ ఆర్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ఇట్లాంటి సందర్భాలలో మనం ఖచ్చితంగా ఈ ఫండమెంటల్ రైట్స్ని అడ్డుకోవచ్చు. అడ్డుకోవచ్చు అంటే దాని అర్థం ఏంటి? ఈ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, వీటికి లోబడి మీరు ప్రాథమిక హక్కులు వాడుకోవాలి. ఇక ఆర్టికల్ 20 అంటే ఏవైనా తప్పు చేసినప్పుడు మిమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది కాన్స్టిట్యూషన్ అనేది చూస్తే, ఇది సిటిజన్స్కి నాన్ సిటిజన్స్కి కూడా వర్తిస్తుంది. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా దీన్ని సస్పెండ్ చేయడానికి లేదు. దీనికి ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లాస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు మీరు ఒక తప్పు చేస్తే ఈరోజు ఏ చట్టం ఉందో ఆ చట్ట ప్రకారమే మిమ్మల్ని శిక్షించాలి. 1. 2 ప్రొటెక్షన్ అగైనెస్ట్ డబుల్ జెపార్డీ, ఒక తప్పు 2 శిక్షలు వేయకూడదు. అర్థమవుతుందా? అంటే నో పర్సన్ కెన్ బి పనిష్డ్ ట్వైస్ ఫర్ ద సేమ్ అఫెన్స్, అంటే ఒకే మిస్టేక్ చేస్తే 2 శిక్షలు వేయకూడదు, ఒక శిక్ష వేయాలి. 3 ఒక వ్యక్తి తప్పు చేస్తే అతనికి అనుగుణంగా అతనే సాక్ష్యం చెప్పుకోకూడదు. ఇది ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్. ఇక కంటిన్యూయింగ్ ఫ్రమ్ ఆర్టికల్ ఆర్టికల్ 21, ఇది అందరికీ తెలిసిందే, రైట్ టు లైఫ్. చాలా మంది రైట్ టు లైఫ్ అంటారు, అది అక్కడ ఉండదు. అసలు ఇలా ఉంటుంది, నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అంటే ఒక వ్యక్తి తాలూకా జీవితాన్ని చట్టరీత్యా తప్ప ఏ విధంగానూ ఆ వ్యక్తి జీవితాన్ని లాక్కునే హక్కు ఎవరికీ లేదు, ఇంక్లూడింగ్ ప్రభుత్వము. అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా ఆ వ్యక్తిని శిక్షించాలి తప్ప, ఆ వ్యక్తిని చంపాలి తప్ప మనం చంపేటటువంటి హక్కు ఉండదు. సో ఇది సిటిజన్స్కి నాన్ సిటిజన్స్కి వర్తిస్తుంది. అయితే తర్వాత సుప్రీంకోర్టు ఎసెన్షియల్ టు హ్యూమన్ డిగ్నిటీ అని కూడా ఈ విషయాన్ని చాలా లోతుగా మాట్లాడింది. అలాగనే ఆర్టికల్ 21లో ఇంకా చాలా అంశాలు చెప్పారు. ముఖ్యంగా కేఎస్ పుస్తస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో క్లీన్ ఎన్వైర్న్మెంట్, ఇది ఆర్టికల్ 21. రైట్ టు షెల్టర్, రైట్ టు ఎడ్యుకేషన్, ఇవన్నీ కేసులు చెప్పాను. సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, ఓల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్, రైట్ టు షెల్టర్ అది. మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటకలో రైట్ టు ఎడ్యుకేషన్ కూడా పార్ట్ చేశారు. రైట్ టు డై విత్ డిగ్నిటీ, ఒక వ్యక్తి మరణించినా గౌరవప్రదంగా మరణించాలనే అంశాన్ని కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పారు. అయితే తర్వాత ఉన్నికృష్ణన్ కేసు తర్వాత 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2022 తర్వాత ఆర్టికల్ 21A ఎడ్యుకేషన్ అంటే విద్య నేర్చుకోవడం అనేటటువంటిది కూడా ప్రాథమిక హక్కుగా మన దేశంలో తీసుకొచ్చాం. సో కాబట్టి ప్రభుత్వమే విద్యను ప్రొవైడ్ చేయాలి, ముఖ్యంగా 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తికి, అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా. సో దీన్ని రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేటటువంటి చట్టాన్ని 2009లో మనం తీసుకొచ్చాం. దీనికి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చాం. 20 కోట్ల పిల్లల్ని ఆల్రెడీ మనం చదివిస్తున్నాం. ఇంకా ఇందులోనే భాగంగా భారతదేశంలో అనేక ప్రోగ్రామ్స్ కూడా వచ్చేసాయి. సర్వశిక్ష అభియాన్, మిడ్ డే మీల్ స్కీమ్, ఇవన్నీ ఇందులో భాగంగా వచ్చినటువంటివి. ఇవి మీరు గమనించాలి. ఇక ఆర్టికల్ 22 ప్రొటెక్షన్ అగైనెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. కొన్ని కేసెస్లో మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈ ఆర్టికల్ కాపాడుతుంది. అంటే ఇట్లా ఏ అరెస్ట్ చేసేటటువంటి సమయంలో, డీటైన్ చేసే సమయంలో, ప్రివెంటివ్ డిటెన్షన్ చేసే సమయంలో మీకు కొన్ని హక్కులు ఉంటాయి. అంటే లీగల్ ప్రాసెస్లో మిమ్మల్ని అరెస్ట్ చేసేటప్పుడు మీ స్వేచ్ఛను అడ్డుకునేటటువంటి హక్కు ఎవరికీ లేదు. ముఖ్యంగా అందులో చూద్దాం, ఎవ్రీ అరెస్టెడ్ పర్సన్ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ అరెస్ట్.
అంటే ఒక అరెస్ట్ చేసేటటువంటి వ్యక్తిని ఏ కారణాల చేత అరెస్ట్ చేస్తున్నామనేది చెప్పాలి. అతను లాయర్ని కన్సల్ట్ చేసే పరిస్థితిని కల్పించాలి. 24 గంటల్లో మ్యాజిస్ట్రేట్ ముందు అతన్ని ప్రవేశపెట్టాలి. అలాగే 24 గంటలు దాటిన తర్వాత మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ లేకుండా ఒక వ్యక్తిని డిటైన్ చేసే అధికారం ప్రభుత్వానికి, పోలీసులకి లేదు. అయితే ఇందులో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎనిమీ ఏలియన్స్ వచ్చినా లేదా ప్రివెంటివ్ డిటెన్షన్ కింద ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసినా ఇట్లాంటి సందర్భాల్లో మనం ఆ పైన ఉన్నటువంటి అంశాలను మీరొచ్చు. ఇది ఆర్టికల్ 22. వీటికి సంబంధించి మనకు చాలా చట్టాలు వచ్చాయి. రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. ఇదేంటి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది కార్నర్ స్టోన్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పినటువంటి కేసు. ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్లో ప్రివెంటివ్ డిటెన్షన్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేటటువంటిది ఆర్టికల్ 19, 21కి సంబంధించి నారోలీ ట్రీటింగ్ ఆర్టికల్స్ అని చెప్పి దీని మీద వచ్చినటువంటి తీర్పు. అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ అలాగే ఇంటర్ప్రెటెడ్ పర్సనల్ లిబర్టీ, ప్రివెంటివ్ డిటెన్షన్ చేయొచ్చు, రాజ్యాంగబద్ధమే అనేటటువంటి ఒక కేసు అనుకోండి. అలాగే కారక్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ, ఇదేంటంటే పోలీస్ సర్వేలెన్స్ అనేటటువంటి దాన్ని ఇన్వాలిడేట్ చేసి కాన్సెప్ట్ ఆఫ్ ప్రైవసీ, పర్సనల్ లిబర్టీకి ప్రైవసీ ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టడం ఇట్లాంటివి చేయకూడదు. ఇది కారక్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. మేనకా గాంధీ కేసులో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేటటువంటి తీసేసి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేటటువంటి అంశాన్ని పెట్టారు. అంటే ఏంటి, ప్రభుత్వం ఏ చట్టమైనా తీసుకొచ్చేటప్పుడు ఆ చట్టము న్యాయబద్ధంగా ఉండాలి, అంతేగాని ప్రొసీజర్ ఒక్కటి ఫాలో అయితే సరిపోదు. అది మేనకా గాంధీ కేసు 1978. సాధారణంగా ఇట్లాంటి ప్రశ్నలు జీకే ఆర్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ జిఎస్ ఖచ్చితంగా అడిగేటటువంటి ప్రశ్నలు కాబట్టి ఈ టాపిక్ని బాగా గుర్తుపెట్టుకోండి. సో అలాగనే బిజోయ్ ఇమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఏంటంటే నేషనల్ యాంథమ్ పాడాలా పాడకూడదా, కొంతమంది రిలీజియస్ గ్రౌండ్ మీద పాడరు, అది కూడా కరెక్ట్ అని చెప్పాం. ఇంతకన్నా లిబరల్ దేశం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? ఒక్కటి చూపించండి. ఏ దేశంలో అయినా ఆ దేశాన్ని గౌరవించకపోతే చంపుతారు. మన దేశంలో దేశాన్ని గౌరవించకపోయిన పర్లా, అగౌరవించకూడదు అంతే. ఇంత లిబరల్ దేశం ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. సో ఇవన్నీ మనకి అద్భుతమైనటువంటి కేసెస్. సో దానికి సంబంధించి ఒక ప్రశ్న దయచేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలపండి. అట్లాగే డిస్కస్ ద ల్యాండ్ మార్క్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఎక్స్పాండెడ్ ద స్కోప్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఇన్ ఇండియా 200 పదాల్లో రాయండి. అలాగే దీని మీద మీ అభిప్రాయం, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ సోషల్ మీడియా వచ్చాక మనం కరెక్ట్గా వాడుతున్నామా, గుండెల మీద చేసుకొని చెప్పండి. ఎందుకంటే ఈ కమెంట్ సెక్షన్లోనే తిడుతున్నారు అప్పుడప్పుడు. నేను పట్టించుకోను అనుకోండి, వేరే సంగతి. సో కాబట్టి ప్లీజ్ పుట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్